సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలకు జన సముద్రంలా ప్రజాభిమానం పోటెత్తింది. కూటమి నేతలపై సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలో పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందన్నారు. ఈ ఎన్నికల్లో మీ ఓటు వచ్చే 5 సంవత్సరాల ఇంటింటి అభివృద్ధిని, పేదల భవిష్యత్తును నిర్ణయించే ఓటు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు సీఎం. మండు టెండలోనూ వెల్లువెత్తిన ప్రజాభిమానం ఆత్మీయ జల్లులా మారింది. ప్రియతమ నేత రాకతో విజయనగరం జిల్లా బొబ్బిలి, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట జన తరంగమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో నిర్వహించిన 3 బహిరంగ సభలు జన సునామీని తలపించాయి. తమ అభిమాన సీఎంను చూసేందుకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పోటెత్తారు. పవర్ఫుల్ పంచ్ డైలాగులతో సాగిన సీఎం జగన్ ప్రసంగాలతో ప్రచార సభలు హోరెత్తిపోయాయి. బొబ్బిలి సభలో చంద్రబాబుపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అనుకుంటే జగన్ చనిపోడని, జగన్ను ప్రజలే రక్షించుకుంటారని చెప్పారు. అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మల ప్రార్థనలు, దీవెనలే తనకు శ్రీరామ రక్ష అన్నారు. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యము, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 170 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని సీఎం జగన్ ఖండించారు. జగన్ ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ చంద్రబాబులా భూములు తీసుకునేవాడు కాదని కౌంటర్ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు, జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు వచ్చే ఎన్నికలు జగన్కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవి కాదని, పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఇది కులాల మధ్య యుద్ధం కాదు, క్లాస్ వార్ అని అన్నారు. మంచి చేసిన జగన్ పేదల పక్షాన ఉన్నారని తెలిపారు. ఈరోజు జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతూ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు జరుగుతూ ఉన్న ఎన్నికలు, జరుగుతూ ఉన్న సంఘర్షణ ఒక క్లాస్ వార్. పేదలు ఒక వైపున ఉన్నారు, పెత్తందారులు మరో వైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మన వైఎస్ఆర్సీపీ, మీ బిడ్డ జగన్ పేదల పక్షము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాడు తలెత్తుకొని. సీఎం వైఎస్ జగన్ కు బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు ప్రజలు పట్టాభిషేకం చేశారు. పేదల కన్నీళ్లు తుడిచేలా, పండుటాకులకు నిండు భరోసానిచ్చేలా, అక్క చెల్లెమ్మలకు మరింత ఆర్థిక ఆసరా కల్పించేలా, చిన్నారులు, యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా జనం కలలు సాకారం చేసిన జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా ప్రచార సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జయ హో జగన్ అంటూ జయ జయ ధ్వానాలతో హోరెత్తించారు.